1936 కృష్ణా జిల్లాలోని పచ్చని పంట పొలాల మధ్య ఉన్న మారుమూల పల్లెటూరులో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఒక చిన్న పిల్లవాడు. చిన్ననాటి నుంచే సవాళ్లకు అలవాటు పడి స్నేహితులు దమ్ముంటే ఈ చెరువు అటువైపు ఒడ్డుకు వెళ్ళి ఇటు రాగలవా అంటూ చేసిన సవాలును స్వీకరించిన రామోజీరావు అరగంటలోనే చెరువు ఆ గట్టు తాకి ఈ గట్టుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గుడివాడ ప్రభుత్వ కళాశాలలో చదివే రోజుల్లో మార్కిస్టు భావజాలానికి చాలా ఆకర్షితులయ్యారు. ఒకరోజు మద్రాసులోని ఓ హోటల్లో మిత్రులతో సరదాగా గడుపుతున్న సమయంలో కూడా మీడియా రంగంలోకి వెళ్లాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. భవిష్యత్తు మీడియా రంగానిదే అని 65 ఏళ్ల క్రితమే ఊహించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ఈ కెమెరా నా ప్రపంచానికి కిటికీ లాంటిది. నేను తప్పకుండా చెప్పాల్సిన కథలను చెప్పే తీరుతాను. కెమెరా రామోజీ యొక్క మొదటి ప్రాధాన్యంగా మారింది. అతను కెమెరాతో తన జీవితం చుట్టూ ఉన్న కథలను అద్భుతంగా చెబుతూ ఉండేవాడు. 1958లో రామోజీరావు బడ్జెట్ లేని పరిస్థితుల్లో తక్కువ వనరులతో ఒక చిన్న డెస్క్, ఒక టైప్ రైటర్గా జీవన గమనం మొదలుపెట్టారు. 1960లో తక్కువ డబ్బులు పెద్ద కలలతో హైదరాబాదుకు వచ్చిన రామోజీరావు కష్టాలకు భయపడకుండా వ్యాపారం చేయాలని భావించారు. అనుకున్నట్లుగానే రామోజీరావు హైదరాబాదులోని హిమాయత్ నగర్లో కేవలం 2 ఉద్యోగులతో 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను ప్రారంభించారు. మనం ఇప్పుడు స్థాపించేది చిన్నదే కావచ్చు, కానీ నమ్మకం మరియు కష్టంతో మార్గదర్శి చాలా పెరుగుతుంది. ఆ తర్వాత ఇమేజ్ యాడ్ ఏజెన్సీతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1969లో రామోజీ దృష్టి వ్యవసాయ రంగం వైపు మళ్లింది. పాత పద్ధతులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలుసుకుని చలించిపోయారు. అన్నదాతల కోసం అన్నదాత అనే పత్రికను ప్రారంభించారు. అందులో రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం చేస్తూ వ్యవసాయాన్ని రామోజీరావు అన్నదాత సూపర్ సక్సెస్తో పర్యాటక రంగం వైపు దృష్టి పెట్టారు. భవిష్యత్తులో విశాఖ మహానగరం అవుతుందని 1970లోనే గుర్తించిన రామోజీ డాల్ఫిన్స్ పేరుతో హోటళ్లను నిర్మించారు. ఆ సమయంలో వార్తాపత్రిక చదవాలంటే మధ్యాహ్నం వరకు ఎదురు చూడాలనే విషయం రామోజీరావును చాలా ఇబ్బంది పెట్టింది. రామోజీరావు ఈనాడు పత్రికను 1974 ఆగస్టు 10న స్థాపించాడు. మనం పత్రికను మాత్రమే ప్రారంభించడం లేదు, జర్నలిజంలో ఒక విప్లవాన్ని ప్రారంభిస్తున్నాం. మొదట కేవలం 5,000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం ప్రారంభించి పత్రికా రంగంలోనే ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించాడు. రామోజీరావు యొక్క నాయకత్వంలో ఈనాడు పత్రిక సర్క్యులేషన్ వేగంగా పెరిగింది. మార్కెట్ అవసరాలను స్పష్టంగా అర్థం చేసుకుంటూ రామోజీరావు ఫుడ్ పరిశ్రమలోకి ప్రవేశించి 1980లో ప్రియా ఫుడ్స్ను ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే ప్రియా పచ్చలను అందరికీ అందుబాటులోనికి తెచ్చారు. రామోజీరావు రాజకీయాల వైపు దృష్టి సారించారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున తెలుగువాడి సత్తాను తెలియజేసిన టీడీపీని తన పత్రిక ద్వారా అభినందించి ప్రోత్సహించారు. అయితే తెలుగుదేశం గెలుపు తర్వాత జర్నలిజం విలువలను ఏనాడు విస్మరించలేదు రామోజీరావు. 1983లో రామోజీరావు సినిమా నిర్మాణంలోకి ప్రవేశించి శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో మొదలైన ఉషా కిరణ్ మూవీస్ నేటికి ఓ బ్రాండ్గా నిలిచింది. రామోజీరావు యొక్క దృష్టి సాంప్రదాయ వారసత్వాన్ని విస్తరించడానికి కళాకారులకు 1992లో కళాంజలి ద్వారా మద్దతు ఇచ్చింది. ఈ స్థలం మన కలల కోసం కాన్వాస్ అవుతుంది. ప్రతి దర్శకుని దృశ్యాన్ని నిజం చేసే నగరాన్ని సృష్టిద్దాం. రామోజీరావు యొక్క విశాల దృష్టి మరియు ఉత్సాహం గొప్ప చిత్ర నగరాన్ని సృష్టించే దిశగా ముందుకు తీసుకెళ్లాయి. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రారంభం ఒక మైలురాయి. వినోద ప్రపంచంలో రామోజీరావు యొక్క కృషిని ఎంతగానో సెలబ్రేట్ చేసింది. నిత్య నూతనంగా వినూత్నంగా ఉండటం వల్ల రామోజీ ఫిల్మ్ సిటీ వినోద ప్రపంచంలో ముందు వరుసలో ఉండేలా చేసింది. ప్రపంచం నుండి సందర్శకులను ఆకర్షించింది. మనం లైవ్లోకి వెళదాం. ఈటీవీ మన ప్రేక్షకులకు టెలివిజన్లో ఒక కొత్త యుగాన్ని తీసుకురాబోతోంది. ఈటీవీ ప్రారంభంతో రామోజీరావు తన మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రసారంలో కొత్త ఎత్తులను తీసుకుని వచ్చాడు. రామోజీరావు నిజాయితీగా జర్నలిజం పట్ల ఉన్న నిబద్ధతను ప్రదర్శించి రాజకీయంగా శక్తివంతమైన వ్యక్తులను సమర్థంగా ఎదుర్కొని ముందుకు సాగాడు. ప్రతి గొప్ప వ్యక్తి వెనక ప్రేమను పంచే గొప్ప కుటుంబం ఉంటుంది.
రామోజీరావు యొక్క కుటుంబం అతనికి ఎప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ మద్దతుగా ఉండింది. రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు రామోజీరావు యొక్క ధైర్యం మరియు నిబద్ధత ప్రతిబింబించింది. శాంతిగా ఉండండి, మనం పరిష్కారం కనుగొంటాం. మనం ఎప్పుడు చేసేది ఇదే కదా. సంక్షోభ సమయాల్లో రామోజీరావు యొక్క శాంతమైన స్వభావం మరియు నిర్ణయాత్మక చర్యలు అతని జట్టుకు బలంగా నిలిచాయి. జీవితం అంటే చివరి వరకు ఎప్పుడూ నేర్చుకుంటూ ఎదిగే ప్రయాణం. రామోజీరావు యొక్క ఆలోచనలు అతని జ్ఞానం మరియు అనుభవం యొక్క లోతులను ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ ప్రయాణం అనేక మంది వ్యక్తుల మద్దతుతో మాత్రమే సాధ్యమైంది. మనమందరం కలిసి గొప్పదనం సాధించాం. నేను చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఇది నన్ను ఆపలేదు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కూడా రామోజీరావు యొక్క అసాధారణ పట్టుదల స్ఫూర్తి ప్రతిబింబించింది. రామోజీరావు యొక్క విజయం అతని తెలివితేటలు, జ్ఞానాన్ని మాత్రమే చూపించలేదు, అతను పాటించిన విలువలను కూడా చూపించాయి. జర్నలిజం ఎల్లప్పుడూ సత్యం మరియు నిజాయితీ కోసం నిలబడాలి. ఈ విలువలను ఎప్పుడూ పాటిస్తూనే ఉండాలి. తన చివరి క్షణాలలో రామోజీరావు యొక్క జ్ఞాపకాలు అతని జీవన సిద్ధాంతాన్ని ప్రతిబింబించాయి. రామోజీరావు యొక్క వారసత్వం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. రామోజీరావు గారు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గుర్తుంచుకోండి, మన పని నిజానికి ఎప్పటికీ పూర్తవదు. ఉన్నతమైన కృషి చేయడం నిరంతరం కొనసాగించండి మరియు మార్పును స్వీకరించండి. భవిష్యత్తు తరాలను పెద్ద పెద్ద కలలు కనేలా, కష్టపడి పనిచేసేలా మరియు మార్పును సాధించేలా ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఆత్మాభిమానం కంటే ఏదీ విలువైంది కాదు. కష్టాలొచ్చాయని నీ వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఎవరితోనూ దేనితోనూ రాజీ పడకు అని జీవన గమనాన్నే ధర్మయాగంగా మార్చుకున్న పద్మవిభూషణుడు రామోజీరావు గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.